ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ జీవిత కాలం అంతా నువ్వు ఏం చేస్తున్నావు, నీ జీవిత కాలం నువ్వేం చేయాలి అనే అంశం గురించి ఈరోజు మనం చెప్పుకున్నాము. తర్వాత కీర్తనలు 63:3, కీర్తనలు 63 అధ్యాయము 3వ వచనము. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నా జీవిత కాలం అంతయు నేను నిన్ను స్తుతించెదను, నా జీవిత కాలం అంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తదను. అంటే ఇలా దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనం కూడా మన జీవిత కాలం అంతా దేవుణ్ణి స్తుతించాలన్నమాట. యెహోవాకు మొరపెట్టాలి, దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలోనూ మనకు జరిగే, అది చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ, మనము ఉదయాన్నే లేవగానే మన పనులన్నీ పక్కన పెట్టి మనము దేవుణ్ణి మనము మహిమపరిచేవారిగా స్తుతించేవారిగా ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. చేతులెత్తి ఆయనను మనము మొరపెట్టాలి, అడగాలి, మనకు కావాల్సినవన్నీ అడగాలి, ఆయన స్తుతించాలి. స్తుతించడం ద్వారా మనకు అనేకమైన మేలులు దేవుడు చేసేవారిగా ఉంటున్నారు అన్నమాట. ఫస్ట్ మనము స్తుతించాలి దేవుణ్ణి. ఇది పాటించడం వల్ల మన జీవితంలో అనేక కార్యాలు దేవుడు మన జీవితాన్ని వెలుగు నింపుతాడని ఇక్కడ దావీదు కీర్తన 63:2లో సెలవిస్తున్నారు అన్నమాట. అలాగే మనము 116 కీర్తన చూద్దాం, ముందుకెళ్దాము. 116 కీర్తన 2వ అధ్యాయం. ఆయన నాకు చెవి ఎగ్గెను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఆయన నాకు చెవి ఎగ్గెను. తర్వాత ఇక్కడ దావీదు కీర్తన గారు మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు దావీదు గారు అన్నమాట. ఆయన నాకు చెవి ఎగ్గెను, కావున నా జీవిత కాలం అంతే నేను ఆయనకు మొరపెట్టుదును. ఆయన నాకు చెవి ఎగ్గెను అంటే దేవుడు పైన ఆకాశం నుంచి చూస్తుంటాడన్నమాట. నా బిడ్డలు ఎవరు నన్ను ప్రార్థిస్తున్నారా, ఎవరు నన్ను అడుగుతున్నారా, ఎవరు కనిపెడుతున్నారా, ఎవరు నన్ను పిలుస్తున్నారా, నాకు ఎవరు విజ్ఞాపనలు చేస్తున్నారా అని దేవుడు మన కష్టాలను, తర్వాత బాధలను అన్నిటినీ దేవుడు తీసివేయడానికి చూస్తుంటాడన్నమాట. కావున ఆయన నాకు చెవి ఎగ్గాను అని అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, స్తుతులు చెల్లించినప్పుడు ఆయన వినబడేవారిగా ఉంటున్నారు, వినిపించుకొని మన కష్టాలు తీర్చేవారిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టదును. మనము ఏం చేయనవసరం లేదు. తర్వాత మనం అది సాధించాలా, ఇది సాధించాలా అని మన సొంత ఆలోచనతో కాకుండా దేవునికి స్తుతించే వారిగా ఉన్నప్పుడు దేవుడు అన్ని మనకు ఇచ్చేవారిగా ఉంటున్నారు. కావున మన జీవిత కాలం అంతయు మనం ఏం చేయాలి, దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. మన జీవిత కాలం అంతయు మనకు దేవునికి స్తుతించడం చేయాలన్నమాట. స్తుతి చేయాలి, స్తుతులు చెల్లించాలని ఇక్కడ దావీదు కీర్తనలు చెప్తున్నారు. అలాగే మనము ఇంకొంచెము ముందుకు వెళ్దాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనము. నీ దేవుడైన యెహోవా భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిలో గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుటకు మీకు బోధింపవలనని నీ దేవుడైన యెహోవా
ఆజ్ఞాపించిన దర్శనమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. చాలండి. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మోషే గారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. నీవును నీ కుమారుడును నీ కుమారుని ఇక్కడ యెహోవా నీ దేవుడైన యెహోవాకు భయపడుడి, నీకు ఆజ్ఞాపించిన నీ కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు అంటే దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ దేవుని మాటలు దేవుని ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతామని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్తున్న దేశమందు మీరు అంటే ఇశ్రాయేలును ఇక్కడ దాటించినప్పుడు ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాటించినప్పుడు ఇక్కడ ఈ మాటలు దేవుడు గుర్తు చేస్తున్నాడు అన్నమాట. తర్వాత మనము జీవితకాలం అంతా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనము తర్వాత మరి ఆయన మాటలను అన్ని గైకొనాలన్నమాట. గైకొనే వారిగా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో ఏం చేసేవారిగా మనము చూస్తున్నాం అన్నమాట. మన జీవితంలో అన్ని విజయాలు సాధించాలి అంటే తర్వాత దేవునిలో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలన్నమాట. దేవునితో సహవాసం చేసినప్పుడు మనము జీవిత కాలం అంతా మనము ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఆయనలో మనం అనేక ఆపదల నుండి ఆయన తప్పించేవారిగా మనము చూస్తున్నాం అన్నమాట. అలాగే ఇంకా మనము ఆయన కోసము ఏం చేయాలంటే మొదటి రాజుల గ్రంథము 15:4 మొదటి రాజుల గ్రంథము 15:4 అధ్యాయము. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే దావీదు గారు ఉరియా అనే స్త్రీ స్నానం చేసినప్పుడు మోహపు చూపుతో చూసినాడు అన్నమాట స్త్రీని. తర్వాత ఆమెను మోహించి తర్వాత ఆమె భర్తను చంపించి తనతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాడన్నమాట. ఇక్కడ ఏంటంటే దావీదు గారు స్త్రీని మోహపు చూపుతో చూసి తప్పు చేయడం తప్ప వేరే తప్పు ఇంకేదినూ చేయలేదని ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. తర్వాత తన జీవిత కాలం అంతా ఎలా ఉన్నాడంటే దావీదు గారు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు అన్నమాట. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలు అన్ని విషయంలోనూ తప్పకుండా చేశారన్నమాట. దేవుడు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చినారో దావీదు గారికి అవన్నీ యథార్థంగా చేశాడు, నీతిగా చేశాడు. దేవుని ఎదుట నీతిగా జీవించాడు అన్నమాట. దేవుని ఎదుట నీతిగా జీవించి తర్వాత ఆయనకు ముందుగా జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా గానీ ఆయన నీతిగా ఉన్నాడు కాబట్టి దావీదు గారిని రాజుగా నియమించాడు అన్నమాట. రాజుగా నియమించాడు. గొర్రెలు కాచుకునే దావీదు గారిని రాజుగా నియమించాడు, చక్రవర్తిగా నియమించాడు, ప్రజలకు అధిపతిగా నియమించాడు, ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చేవారిగా ఆయన నిర్మించారు. తర్వాత ఆయన తర్వాత ఇంకేంటంటే ఇక్కడ స్త్రీ విషయంలో ఆయన తప్పు చేశాడు, అది ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఉరియా విషయంలో అంటే ఇక్కడ ఆ స్త్రీని మోహపు చూపు చూడడం వల్ల అదొక్క తప్ప ఇంకేమీ చేయలేదు అని తన జీవిత కాలం అంతా యథార్థంగా ఉన్నాడని ఇక్కడ దేవుడు దావీదు గారి గురించి చెప్పడం జరిగిందన్నమాట. ఇలాగ మనము మన జీవిత కాలం అంతా దేవునికి మనము యథార్థంగా నడుచుకోవాలి, నీతిగా నడుచుకోవాలి, పరిశుభ్రంగా బ్రతకాలి అని దేవుడు మన క్రియలు ఇలా నీతిగా ఉండాలని దేవుడు మనకు చెప్పడం జరిగిందన్నమాట. మన జీవిత కాలం అంతా ఇలా యథార్థంగా ఉండాలని ఈ వాక్యంలో దావీదు గారి ద్వారా మనము తెలుసుకోవచ్చు. తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్తే మత్తయి సువార్త 5:43 మత్తయి సువార్త
మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము. ఇక్కడ నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మనము మన పొరుగు వాళ్ళ మీద ద్వేషం పెంచకుండా మనము ప్రేమించాలా అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మన పొరుగు వారిని ప్రేమించాలి, తర్వాత శత్రువులను కూడా ద్వేషించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ శత్రువును ద్వేషించాలి, తర్వాత ద్వేషించాలి అని మనం అనుకుంటున్నాం అన్నమాట. అవి మన ఆలోచనలు, కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారు కదా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట. నేను చెప్పలేదు, విన్నారు కదా అంటే మనకు తెలిసి కూడా మనం చేయకున్నాము ఈ పని అని దేవుడు అక్కడ మనకు క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు అన్నమాట. మీరు విన్నారు కదా. కదా అంటే ఆల్రెడీ మనకు తెలుసు, కానీ మనం దాన్ని పాటించలేకపోతున్నాం అన్నమాట. అందుకు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట. అంటే మనము దేవుని వాక్యం విన్న తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొనాలి అంటే, తర్వాత ఆయన ఆజ్ఞానుసారం ఆయన చిత్తానుసారం మనం నడుచుకోవాలి అంటే మన జీవిత కాలం అంతయు మన పొరుగు వారిని ప్రేమించాలి, మన శత్రువులను ద్వేషించకూడదు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే యేసుప్రభును సైనికులు అందరూ అక్కడ రోమ సామ్రాజ్యంలో సిలువ వేసినప్పుడు దేవుడు సిలువ వేసి మేకులు కొట్టి అన్ని హింసించినారన్నమాట. ఉమ్మి వేశారు, చీట్లు వేసినారు, వస్త్రం పంచుకున్నారు. అవన్నీ చేసిన తర్వాత కూడా దేవుడు ఏమంటున్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని సిలువలో 7 మాటలలో మొదటి మాటగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే మనం కూడా మన పొరుగువాన్ని ప్రేమించాలి. తర్వాత మనము మనకు కావాల్సిన వాళ్ళు ఏం చేసినా కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళని ప్రేమిస్తాము, తర్వాత ద్వేషించకుండా ఉంటాము. తర్వాత ఇంకా బీద వాళ్ళను కొంతమంది డబ్బున్న వాళ్ళు చూస్తే కనుక కోపించుకుంటారు, పక్కకు పో అని. ఇంటికి వచ్చినా కూడా ఏదైనా ఉన్నా కూడా అడిగినా కూడా లేదు లేదు పో పక్కకి వెళ్ళు. ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చినా కూడా ఏం లేదు పో వెళ్ళండి వెళ్ళండి అని అంటాం కదా. అట్లా మనము అసహించుకోకూడదు అన్నమాట. ఎవరన్నా చూసినా గానీ కోపం చూపించకూడదు అన్నమాట. కోపం చూపించకుండా ద్వేషాన్ని తీసివేయాలని శత్రువును కూడా ప్రేమించాలన్నమాట. మనము వారిని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ శత్రువుల సైతం నీకు మిత్రులుగా చేయదును, నీ శత్రువుల ఎదుట నేను భోజనాన్ని సిద్ధపరచుదును అని లేఖనం సెలవిస్తున్నాయి గనక మన శత్రువులను మనము ప్రేమించే వారిగా ఉండాలన్నమాట. అలాగే పొరుగువారిగా ప్రేమించాలి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించడాన్ని లేఖనం సెలవిస్తున్నాయి గనక మన జీవిత కాలం అంతయు మనము పొరుగువారిని ప్రేమించే వారిగా ఉండాలి. తర్వాత శత్రువులను కూడా ద్వేషించకుండా ప్రేమతో దగ్గరికి తీసుకునే వారుగా ఉండాలి. అప్పుడు మనము ఈ 2 చేసినప్పుడు మన పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తారన్నమాట. మనకు శత్రువులు లేకుండా వాళ్ళను మిత్రులుగా చేస్తారన్నమాట దేవుడు. అది ఎప్పుడు? దేవుని ఆజ్ఞలు నడుచుకొని ఇప్పుడు చెప్తున్నాడు కదా, నీ పొరుగువారిని నిన్ను వల్లే ప్రేమించాలి, నీ శత్రువులను ద్వేషించకూడదు అని. అలాగా మనము అవి చేసినప్పుడు ఆయన ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించినప్పుడు దేవుడు మన కార్యాలు ఇలా చేస్తాడు, మన వెంట ఉంటాడు. ఇలా మనం మన జీవిత కాలం అంతయు, నీ జీవిత కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు ఎవరన్నా గాని ఇది ఇలా పొరుగువారిని ప్రేమించాలి. తర్వాత ద్వేషించకుండా శత్రువులను కూడా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి. ఇది ఆయన ఆజ్ఞలను మీరకుండా తర్వాత ఆయన చిత్తానుసారం మనం నడుచుకున్నట్టు ఇలా ఉండాలని దేవుడు ఈ లేఖనం ద్వారా మనకందరికి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత మనం ఇంకో కొంచెం ముందుకు వెళ్దాము. మత్తయి సువార్త 5:43 అయిపోయింది కనుక మనుషులను కాక దేవుణ్ణే సంతోషపరచాలి. గలతీ పత్రిక 1:10. గలతీ పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోక చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనక చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోవుదును అని ఇక్కడ లేఖనములు సెలవిస్తున్నాయి అన్నమాట.
ఏంటంటే మనము మనుషుల కొరకు కాక దేవుని కొరకు జీవించాలన్నమాట. మనుషులను సంతోష పెట్టే వారిగా కాకుండా దేవుని కొరకు సంతోష పెట్టాలన్నమాట మనము. తర్వాత ఏంటంటే మనుషులను సంతోష పెడితే అది కొద్ది వరకే ఉంటది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, విలువైన వస్తువులు ఉన్నప్పుడు, మన దగ్గర పేరు పలుకుబడి ఉన్నప్పుడు మనుషులు మన దగ్గరకు వస్తారు. మావాడే, మన పాపనే, తర్వాత అలా అంటారన్నమాట. కానీ దేవుణ్ణి సంతోషపెరిస్తే నీకు నిత్య జీవం ఇస్తాడన్నమాట. జీవ కిరీటాన్ని ఇస్తాడు నీకు దేవుడు. తర్వాత మనము ఆయనకు స్తుతులు చెల్లించాలన్నమాట. స్తుతులు చెల్లించి ఆయనను సంతోషపరచాలి. ఎలా? ప్రార్థన విజ్ఞాపనలతో ఆయన సంతోషపరచాలి. తర్వాత విరిగి నలిగిన హృదయంతో ఆయనను సంతోషపరచాలి. యథార్థమైన జీవితంతో ఆయనను సంతోషపరచాలి. తర్వాత ఆయన చిత్తానుసారము ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ ఆయనను సంతోష పెట్టాలి. తర్వాత బీదలకు సహాయం చేయాలి. బీదలకు సహాయం చేస్తే, బీదలకు సహాయం చేసిన వాడు నాకు అప్పిచ్చేవాడు అంటున్నాడు అన్నమాట. అలా మనము సత్కార్యాలు చేయాలన్నమాట. సత్కార్యాలు చేసినప్పుడు ఆయనను మనము సంతోషపరిచే వారిగా చూస్తున్నామన్నమాట. అందుకు మనము ఇక్కడ మనుషుల కొరకు మనము ఎప్పుడు జీవించకూడదు. మనుషుల దయను వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా పేరు సంపాదించాలి, నేను ఎలాగ పాపులర్ అవ్వాలి, తర్వాత అలాంటి విషయాలు కాకుండా మనము మన సొంత నిర్ణయాలు వదిలిపెట్టేసి దేవుని వైపు తిరిగి మనము దేవుని అడుగుజాడలో నడిచి ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలన్నమాట. తర్వాత మనుషులను సంతోషపరచడం కాకుండా వారి మీద ఆధారపడకూడదు. దేవుని మీద మనము ఆధారపడాలి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తర్వాత రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించే మేలు అని కీర్తనలు 118 8, 9 వచనాల్లో మనకు సెలవిస్తుంది అన్నమాట. అందుకు మనము యెహోవా మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడకూడదు. రాజుల మీద ఆధారపడకూడదు. రాజుల మీద ఆధారపడి బిలాము ఏమైనాడు? బంగారం వెండికి ఆశించి తర్వాత నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు అన్నమాట. మనము అలాగూ కాకుండా దేవుడి మీద ఆధారపడాలి. దేవుని దయను పొందాలి. మనము దేవుని దయను పొందినప్పుడు, దేవుని ప్రేమను పొందినప్పుడు, దేవుని సంతోషపరిచినప్పుడు మన మీదకి దేవుడు పరిశుద్ధ ఆత్మను కుమ్మరిస్తాడన్నమాట. ఆయన మనల్ని సంతోష పెడతాడు. ప్రతి విషయంలోనూ, కుటుంబం విషయంలోనూ, నువ్వు చేయి పనిలోను, నువ్వు చేయి ఉద్యోగంలోను, ప్రతి విషయంలోనూ ఆయన మనల్ని సంతోషపరిచే వారిగా ఉన్నారన్నమాట. ఎవరు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించాలి. మమ్మల్ని చూడడానికి ఎవరు రారు, మమ్మల్ని ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, మాకెవరు లేరు. తర్వాత బాధపడుతుంటారు కొంతమంది. అందరూ ఉన్నారు కానీ ఎవరు లేనట్టుగా నేను జీవిస్తున్నాను ఒంటరిని అని. తర్వాత మనం అలా అనకూడదు. ఎందుకంటే మన కోసమే దేవుడు ప్రాణం పెట్టినాడు. మన కోసమే దేవుడు తన జీవితాన్ని త్యాగం చేసినాడు అన్నమాట. నా శాంతినే మీకు ఇచ్చుతున్నానని మనం దేని గురించి మనుషుల కొరకు విచారణ చేయకూడదు అన్నమాట. చింత యావత్తు నా మీద వేయుడి అన్నాడు కదా. అలాంటప్పుడు మనము దేని విషయంలోనూ చింత చేయకూడదు, విచారణ చేయకూడదు. మన ఆలోచనలన్నీ ఆయన కొట్టివేసి తర్వాత మనల్ని చక్కగా ఇరుకు నుండి విశాలపరిచే దేవుడు. మనం ఎంత ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా గానీ దేవుడు మనల్ని విశాలపరిచే దేవుడు అన్నమాట. తర్వాత మనకు ఇరుకు మార్గాలు ఏవైనా ఉన్నాయేమో అని దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తారు. నా బిడ్డ ఉంది, ఇరుకుల్లో ఉంది, ఆపదలో ఉంది అని. మనము దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు ఇవన్నీ కార్యాలు చేస్తారన్నమాట. అందుకు మనము మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడాలి. మనుషులను సంతోష పెట్టే వారిగా కాకుండా దేవుని మాత్రమే సంతోష పెట్టాలని గల్తీ పత్రిక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము జీవితాంతము మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి. అలాగే మనము ఇంకొంచెం ముందుకెళ్దాము. లూకాసు వార్త 9, లూకాసు వార్త 9:23. లూకాసు వార్త 9:23.
26 చూద్దాం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడలా లేక నష్టపరుచుకుని ఎడలా వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాడిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చూద్దామండి దేవుడు ఏం చెప్తున్నాడు. లూకా సువార్త 9:24 తన ప్రాణమును రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకొనును. తన ప్రాణమును అంటే రక్షించుకునేవాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనం వాటిని గైకొనకుండా త్రోసివేసినప్పుడు మనము మన ప్రాణాన్ని రక్షించేవారిగా కాకుండా మనమే దాన్ని పోగొట్టుకునేవారుగా చూస్తున్నాం అన్నమాట. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించబడును అంటే నీ ప్రాణాలు దేనికి? దేవుని పని విషయంలో, దేవుని పరిచర్య, దేవుని సేవ కొరకు ప్రాణం పోయినా కూడా దేవుడు దాన్ని రక్షించుకోను అంటే నీకు నిత్య జీవం ఇస్తున్నాడు, జీవ కిరీటం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రాణం పోతుంది, అది శరీరంతో సంబంధమై, కానీ ఆత్మ దేవుని దగ్గర భద్రంగా ఉంటుంది కదా. కాబట్టి మన ప్రాణాన్ని తర్వాత దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించును అని అంటే ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఇప్పుడు దేవుని శిష్యులు ఎంతో మంది ఉన్నారు. 12 మందిలో అందరూ హతసాక్షులైనారన్నమాట. దేనికి? ప్రాణం పోయినా పర్వాలేదని వాళ్ళు నిలబడినారు. కాబట్టి వారు ఈ రోజు మన జీవ గ్రంథాల్లో వారి పేర్లు, తర్వాత వారు రాసిన ఈ బైబుల్ రచయితలు, తర్వాత ఈ సువార్త, వాళ్ళ అప్పట్లో ఎన్ని శ్రమలు ఏవి అనుభవించి రాసింటారో, కానీ మనకి ఇప్పుడు అలాంటి శ్రమలు ఏవి లేవన్నమాట. ఎందుకంటే మనకు అన్ని శ్రమలు పొంది వాళ్ళు జీవ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చారన్నమాట. కానీ మనము మన శరీర ఏర్చల నుండి తర్వాత మన ఆత్మను కాపాడుకొని మన హృదయాన్ని భద్రపరుచుకొని దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలన్నమాట. అందుకు వారు ప్రాణాలకు తెగించారు. శిష్యులను నూనెలో వేయించారు, రాళ్లతో కొట్టించారు. తర్వాత మత్తయ్య గారిని రివర్స్ సిలువ వేశారన్నమాట. నేను దేవుడు అంత వాడిని కాదు, నన్ను రివర్స్ వేయండి సిలువ అనని అలా అన్ని అనేకమైన ఇబ్బందులు, శోధనలకు గురి చేసినారు. ప్రాణమును పోగొట్టుకున్నారా? అందరూ పోగొట్టుకున్నారు శిష్యులు అన్నమాట. అందుకు నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించును అంటే జీవ గ్రంథంలో వారి పేర్లు ఉంటాయన్నమాట. తర్వాత వాళ్ళు సజీవంగా వారి ఆత్మ దేవుని దగ్గర పరలోకంలో ఆయనతో వారు స్తుతిగానములతో దేవునితో పాటు వారు సంతోషంగా ఉండేవారుగా మనం చూస్తున్నాం. నరకం నుండి కాకుండా ఆయన దగ్గర ఎంతో సంతోషంగా అక్కడ ఏంటి, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, వెన్నెల ఉండదు, ఓన్లీ దేవుడు మాత్రమే ఉంటాడన్నమాట. ఇంకా వారికి ఏది కొదవ లేకుండా ఉంటారు. అది ఎప్పుడు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయన కోసము నిలబడినప్పుడు అన్నమాట. లేక మళ్ళీ ప్రాణం కోసం తెగిస్తే ఇలా ఉంటుంది నిలబడినప్పుడు. తర్వాత నష్టపరుచుకొనిన ఎడలా వానికి ఏమి ప్రయోజనము అని అంటున్నాడు. దేవుని కోసము ఏమి చేయకుండా అన్ని నష్టపరుచుకున్నప్పుడు ఏమి ప్రయోజనం రాదని చెప్తున్నాడు. నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాడిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు వాడు సిగ్గుపడును. కొందరు దేవుని మాటలు వింటే నవ్వుతారన్నమాట. అన్యులు నవ్వుతారన్నమాట. ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ కాల్ ఉన్నప్పుడు తర్వాత ఏదైనా దేవుని మాటలు చెప్పినప్పుడు అన్యులు ఏమంటారంటే, ఏందో ఎప్పుడు దేవుడు వీళ్ళు సుప్రభు మాకు నచ్చదులే అని అట్లా దూషిస్తా అంటారు మాటలతో అన్నమాట. నవ్వుకుంటూ అంటారు దేవుని మాటలు విన్నప్పుడు. అప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా మాటలు విని అని అంటున్నాడు అన్నమాట. నా నిమిత్తము
తర్వాత తన్ను తాను పోగొట్టుకునే ఎడల తర్వాత నాకేమి ప్రయోజనం అన్న తర్వాత నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడవాడేవాడో, తర్వాత నేను నా కుమారుడు తండ్రితో సహా దేవదూతలతో సహా నేను వచ్చినప్పుడు వాడే సిగ్గుపడతాడు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. దేవుడు తన దూతలతో వచ్చినప్పుడు అన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సిగ్గుపడినారో, ఎవరైతే హేళన చేశారో, దూషించారో అలాంటి వాళ్ళు నా నిమిత్తము సిగ్గుపడుదురు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అన్నమాట. ఇంకా 23వ వచనంలో చూసుకున్నట్టయితే మనము మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువను ఎత్తుకొని అంటే సిలువను మోసుకొని పోయేదేం కాదండి. సిలువను ఎత్తుకొని వెళ్ళడం అని అంటే, సిలువను ఎత్తుకొని పోవడం అంటే ఆయన కాడిని మోయాలంటే బైబుల్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సిగ్గుపడకుండా ప్రతి దినము ఆయన కాడిని మోసుకుంటూ ఆయన బైబుల్ను తీసుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలేనంటే బైబుల్ని ఎత్తుకొని దేవుని సువార్త ప్రకటించే వారిగా ఉండాలన్నమాట. దేవుని సువార్త ప్రకటించాలి ఇతరులకు. ఆయన చేసిన కార్యాల గురించి వివరించాలి. అంటే ఇక్కడ సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే మనం సిలువని ఏం ఎత్తి మన మీద ఏం పెట్టరు. మనకు అలాంటి సైనికులు కానీ మనకు సిలువ వేయడానికి మనం అంత అర్హులం కాము. తర్వాత మనకు అలా ఎవరు ఎత్తరు. ఇక్కడ దేవుడు నా నిమిత్తం సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడింపాలి అని అంటే ఆయన బైబుల్ ద్వారా ఇతరులకు స్వార్థ ప్రకటించేవారుగా మనం ఉండాలన్నమాట. ఆయన చేసిన మహత్కార్యాలను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన శాంతిని గురించి, తర్వాత జీవితంలో అనేక కార్యాలు మనకు చేస్తున్నాడు. ఆయన స్వస్థతల గురించి ఇతరులకు మనము తెలియజెప్పేవారుగా ఉండాలి. అది నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటే ఆయన బైబుల్ పట్టుకొని ఆయన సువార్తను ప్రకటించి ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞ ద్వాడలలో తర్వాత మనము ఆయన చిత్తానుసారం నడుచుకోవాలి. మనం జీవితకాలం అంతయు మనము చేయాల్సిన పని ఇదండి. తర్వాత మనము ఇంకొంచెం ముందుకెళ్దామండి. 1 యోహాను పత్రిక 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ లోకమునైనను తర్వాత లోకంలో ఉన్న వాటిని ప్రేమించద్దని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకం అంటే ఏంటండి? మనకు దేవుని పని కాకుండా ఇతర పని ఏదైతే ఇష్టపడతామో, మనము ఏదైతే చేయాలనుకుంటామో అదే లోకంలో ఉన్న పని అన్నమాట. ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటి అని అంటే ఒక వస్తువు కావచ్చు. తర్వాత దేవుడు కాకుండా కొందరు ఎన్ని టైం మొబైల్ చూస్తుంటారు, ఇది కావచ్చు. తర్వాత ఆయనకు సంబంధించింది కాకుండా దేనినైతే మనం ఇష్టపడతామో అదే లోకం అండి. తర్వాత ఒక వస్తువులను కానీ ఏదైనా కానీ దానికి మనం అట్రాక్ట్ అయిపోతాం అన్నమాట కొన్ని విషయాలలో. లోక విషయాల్లో కాకుండా దేవుని విషయాల్లో ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. మనము లోకాన్ని ప్రేమించే వారిగా మనము ఉండకుండా దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉండాలని చెప్తున్నాడు. తర్వాత ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదంటే దేవుని ప్రేమ మనలో ఉండదండి. ఎందుకంటే మనము ఎలా ఉంటున్నాము? లోకంలో దేవుని మాటలు మనం వినుకున్నాము, ఆయన ఆజ్ఞలను గైకొనుకున్నాము, తర్వాత ఆయన ఆజ్ఞ జాడలో మనం నడుచుకున్నాము, ఆయన చిత్తానుసారం ఉండకున్నాం అన్నమాట. దేవుని మాటలు వింటే మనకు దేవుని ఆలోచనలు మనలో ఉంటాయన్నమాట, మన హృదయంలో. దేవుని ప్రేమించినప్పుడు ఇతరులను కూడా మనం ప్రేమిస్తామన్నమాట. తర్వాత ఆయనకు సంబంధించింది ఏది మనం చేయకుండా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే లోకపు మాటలు, లోకపు ఆలోచనలు ఉంటాయని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి. అందుకు లేఖనములు కాకుండా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. లోకంలో ఉన్నదంతా అనగా లోకంలో ఏముంటాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీర ఆశ అంటే బద్ధకంగా ఉండడము,
తర్వాత శరీరానికి శరీరాశ అంటే మనము మేకప్లు వేసుకోవడము, మంచి డ్రెస్సులు కావాలి అనుకోవడము, తర్వాత మన వస్త్రధారణ సరిగ్గా లేకపోవడము, ఇది శరీరానికి సంబంధించినవి. శరీరాన్ని కష్టపెట్టకుండా తర్వాత సుఖంగా ఉంచుకోవాలనుకోవడము, ఇది శరీరాశ అండి. తర్వాత నేత్రాశ అంటే కంటికి నచ్చిందల్లా మనకు కావాలి అనుకోవడము. నేత్రాశ అంటే ప్రతి వస్తువును అట్రాక్ట్ చూడడం అన్నమాట. నేత్రాశ అంటే మన కళ్ళు ఏంటండి, ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక అందమైన హీరోయిన్ ఉంటే ఎంత బాగుంది హీరోయిన్, లేకుంటే ఎంత బాగున్నాడు ఆ అబ్బాయి, చాలా అందంగా ఉన్నాడు అని మనం అలా అనుకుంటే అది మనసులో కూడా మనము తప్పు చేసినట్టు అవుతుంది. అందుకు నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడినదని దేవుని వాక్యము సెలవిస్తుందన్నమాట. మన కన్ను ఒకటి చెడిపోతే మన హృదయం అంతా చెడినట్టేనంటండి. మన దేహము, మన మనసు, మన హృదయం అంతా చెడినట్టే అని అంటే ఇప్పుడు మనసులో అనుకుంటేనే కదా తక్కువ అది మనకు ఆలోచన బయటకు వస్తుంది అన్నమాట. మనసులో ఎంత బాగున్నాడు ఈ అబ్బాయి, ఈ హీరోయిన్ ఎంత బాగుంది వస్తువు, ఈ డ్రెస్ ఎంత బాగుంది అంటే నేత్రాశ అన్నమాట. మనసులో ఉండేదే బయటకు వస్తుంది. కాబట్టి మనం కళ్ళతో చూస్తేనే ఏదైనా కానీ మనసులో అనుకుంటాం. కాబట్టి నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చెడినది అని లేఖనం సెలవిస్తున్నాయి. కానీ అందుకు మన కళ్ళు దేవుని వైపు పెట్టేవారిగా ఉండాలన్నమాట. ఆకాశం వైపు పెట్టి మనము ఆయన స్తుతించే వారిగా ఉండాలి. కానీ లోకంలో ఉన్న నేత్రాశను మనము ఇష్టపడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవపు డంబం అనంటే ఎప్పుడు ఎన్ని టైం ఏం తిందునా, ఏమి తాగునా, ఏం చేయాలి, రేపు ఏమవుతాయో, ఇప్పుడు ఏమవుతాయో అది దాని గురించి మనం ఆలోచించకూడదు అన్నమాట. ఏమి తిందునా అంటే ఆకాశ పక్షులు అవి విత్తవు కోయవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. అవి ఏం పని చేయకున్నా కూడా అసలు దేవుడు వాటిని మనం పోషిస్తున్నాడు, మనము వారికంటే శ్రేష్ఠులం అన్నమాట. అలాంటప్పుడు మన పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఏం తినాలి, ఏం చేయాలి, రేపటి గురించి చింతపడుకుని నీ చింత యావత్తు యెహోవా మీద వేయుడి, ఆయనే నిన్ను చూసుకోను, ఆయన నిన్ను ఆదుకోను అని కీర్తనలు 55:22 లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. అందుకని మనము ఏం చేయాలంటే లోక భాషలు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన క్రియలను మనము పాటించకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అవి తండ్రి వలన పుట్టినవి కావు, దేవుని వలన పుట్టినవి, దేవుని ఆలోచనలతో నింపినవి అవి కాదన్నమాట. అవి లోక సంబంధమైనవే. లోకమును దాన్ని ఆశయు గతించిపోతున్నది కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకంలో ఉండేటివన్నీ మనం వాటిని ప్రేమిస్తే లోకము కొన్ని రోజులకు అంతమైపోతాది అన్నమాట. అవి దాంతో పాటు మనము పోతాం, మన ఆలోచనలు పోతాయి, ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. అవి లోకంలో తర్వాత ఆశలన్నీ కొంతకాలమే అవి లోకంలో ఉండేటివి గతించిపోతాయి అన్నమాట. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. ఇక్కడ 17వ అధ్యాయంలో లోకంలో దాని ఆశయు గతించిపోతున్నవి, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. లోకం ఆశల మీద ఉన్నప్పుడు అవన్నీ అలా వెళ్ళిపోతాయండి. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు ఇలా నిరంతరం ఉంటాడని లేఖనంలో సెలవిస్తున్నాయన్నమాట. మనము జీవిత కాలం అంతయు లోకమును కాకుండా దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉండాలన్నమాట. లోకాన్ని ప్రేమించేవాడు నా వాడు కాదు, నా ప్రేమ వానిలో ఉండదని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అన్నమాట. అందుకు మనము జీవిత కాలం అంతయు ఆయన ప్రేమను మన మీద, ఆయన ప్రేమను కుమ్మరించాలి అన్నమాట. ప్రేమను కుమ్మరించాలి, లోకపు ఆలోచనలు కాకుండా ఉండాలని మనలో జీవిత కాలం అంతయు తర్వాత ఆయనతో సహవాసం చేయాలని లేఖనం సెలవిస్తున్నాయన్నమాట. తర్వాత మనం ఇంకొంచెం ముందుకెళ్ళేసి తర్వాత మనము ముగించుకుందామండి. మన జీవిత కాలం అంటే ఇంకా ఏం చేయాలనేది కీర్తనలు 27:4 కీర్తనలు 27:4 యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను. తర్వాత యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడండి. కీర్తనలు 27:4
యెహోవా వద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. అంటే దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఒక వరం అడిగినాడు. ఏది? యెహోవాను ప్రసన్నతను చూచుటకు, తర్వాత నీ ఆలయంలో నేను ధ్యానించుటకు, ప్రార్థించుటకు, నిన్ను ఆరాధించుటకు, తర్వాత నీ పరిచర్య, నీ సేవ అన్ని వాటి నిమిత్తము చేయడానికి నా జీవిత కాలం అంతే నేను యెహోవా మందిరంలో నివసించాలని కోరుతున్నానని దావీదు గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారండి. అందుకు మనం కూడా మన జీవిత కాలం అంతయు దేవుని మందిరంలో నివసించే వారిగా ఉండాలి. ఆయన వాక్యం ప్రకటించే వారిగా ఉండాలన్నమాట. తర్వాత ఆయన ఆలోచనలు, తర్వాత ఆ ఆలోచనల వైపు మనం దేవుని వెతికే వారిగా ఉండాలన్నమాట. వెతకాలి ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు, మనము దేవునితో మాట్లాడాలి, తర్వాత పట్టుండాలన్నమాట. ప్రార్థన కలిగి తర్వాత ఉండాలన్నమాట. ప్రార్థన ఆలోచనలతో నిరంతరము ఆయన వాక్యాన్ని, ఆవు ఎలాగైతే గడ్డి నెమ్మరి వేస్తాదో మనము అలాగా నెమ్మరి వేయాలన్నమాట. ఆయన వాక్యాన్ని వెతకాలన్నమాట. ఆయనను వెతకాలి. ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన వాక్యాలను వినుటకు, ధ్యానించుటకు జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసించాలని దావీదు గారు ఇక్కడ కోరుతున్నారు. కానీ మనం కూడా జీవిత కాలం అంతయు ఆయన వెతికే వారిగా ఉండాలి, ఆయన మందిరంలో నివసించే వారిగా ఉండాలని ఇక్కడ లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే 84వ కీర్తన 84 కీర్తనలు 1వ అధ్యాయము. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నివాసములు ఎంత రమ్యములు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని నివాసములు అంటే దేవుని మందిరంలో నివసించుట ఎంతో రమ్యములు, ఎంతో మంచివి అని దేవుడు ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాయి అన్నమాట. మన జీవిత కాలం అంతయు మనము ఇలాగా దేవుని మందిరంలో నివసించి ఆయన వాక్యాన్ని వినేవారిగా ఉండాలని లేఖనములు సెలవిస్తున్నాయి. లాస్ట్ కు ప్రసంగి 12:2 ప్రసంగి 12:2 ప్రసంగి 12:2 అధ్యాయము. తేజస్సునకు, సూర్యచంద్రునకు, నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే నీ బాల్యమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుడు ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాయి. ప్రసంగి 12:2లో సూర్యుడు, చంద్రుడు, తేజస్సు, తర్వాత చీకటి కమ్మక ముందుకే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందుకే మనం ఏం చేయాలండి? బాల్య దినమందే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలన్నమాట. మనం చిన్నగా ఉన్నప్పుడే, మన ఆలోచనలు ఇంకా ఎదగక ముందుకే, లోకంలో లోకపు ఆలోచనలు మనలోకి రాకముందుకే, తర్వాత పెందెల కడ సూర్యుడు రాకముందుకే లేచి మనము ఏం చేయాలి? పెందెల కడ ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి, ఆయనకు స్తుతులు చెల్లించే వారిగా ఉండాలన్నమాట. అందుకు జీవిత కాలం అంతయు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. నేల మట్టితో నిన్ను రూపించినాడు అన్నమాట, నీకు ప్రాణం పోసినాడు, నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నీవు ఎందుకు పుట్టావు? నేను ఎందుకు పుట్టాను? దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మనము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందుకు దేవుడు మనల్ని సృష్టించాడు. అయ్యో నా బిడ్డ ఏమైపోతాదో అని నశించిపోతున్న ప్రాణులను వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు అన్నమాట. మనము మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి ప్రతి విషయంలోనూ. నేనేం చేసినాను? దేవుడు మన కోసము చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, మనం పనులు చేసుకోవడానికి మనకు అన్ని అవయవాలను సరిగ్గా ఇచ్చినాడు అన్నమాట. అలాంటప్పుడు మనకు దేవుడు అన్ని చేసినాడు కదా, మనం దేవుని కోసం ఏం చేస్తున్నాము అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. అందుకు జీవిత కాలం అంతయు ఎన్ని ఇబ్బందులు, వేదనలు, శోధనలు, బాధలు వచ్చినప్పటికీ ఈ ఇబ్బందులు, సమస్యలన్నీ కొన్ని రోజులే ఉంటాయన్నమాట, ఎక్కువ రోజులు ఉండవు. అందుకు కాబట్టి దేవుడు మనము ఎంత అనుభవిస్తామో అంతే దేవుడు ఇస్తాడు, అంతకు మించి ఎక్కువ ఇవ్వడన్నమాట. ఎందుకు? అది కూడా దేవుడు మనల్ని పరీక్షించడానికి. దేవుడు నా బిడ్డలు హృదయం నా దగ్గర ఉందా లేదా, లేక లోకానికి దూరంగా ఉన్నారా అని మనల్ని పరీక్షించడానికే కొన్ని రోజులు కష్టాలు పెడతారు దేవుడు. అలాగా నీతిమంతులుగా ఉండాలన్నమాట. దేవుడు నీతిమంతులుగా
ఉన్నాడు కాబట్టి యోబు నీతిమంతుడు, నీతిపరుడు, యథార్థంగా జీవించాడు, చెడును విసర్జించిన వాడై ఉన్నాడు గనక యోబు గారు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు సాతానుతో ఏం చేసినాడు? సాతానుతో యోబు మీద నా భక్తుడు ఎలా ఉన్నాడు చూడని సవాలు విసిరినాడు అన్నమాట. అలా మనము నీతిగా ఉన్నప్పుడు మన మీద కూడా దేవుడు సవాలు విసిరే వారిగా మనము యథార్థంగా చెడును విడిచిపెట్టాలి. తర్వాత మన దేవుని సృష్టికర్తను మనం జీవితాంతం స్మరణకు తెచ్చుకోవాలి. మనము దేవుని ఆజ్ఞలను నడుచుకుంటున్నామా లేదా అనే వారిగా ఉండాలి. తర్వాత మనము యెహోవాను స్తుతించాలి, మొరపెట్టాలి. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొన్న వారిగా ఉండాలి. మూడవదిగా యథార్థంగా పరిశుభ్రంగా జీవించాలి. తర్వాత శత్రువులను ప్రేమిస్తూ హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత మనుషుల కొరకు ద్వేషాన్ని మనుషుల కొరకు కాకుండా దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలి. ద్వేషాన్ని విడిచిపెట్టాలి. సిగ్గుపడకుండా ఆయన శిలువను ఎత్తుకొని కాడిని ఎత్తుకొని వెంబడించాలి. తర్వాత లోకమును ప్రేమించకుండా క్రీస్తును ప్రేమించాలి. తర్వాత నీ కొరకు కాక క్రీస్తు కొరకు మాత్రమే నువ్వు జీవించాలి. తర్వాత యెహోవా మందిరంలో జీవిత కాలం అంతయు ఆయనను ధ్యానించుటకు ఆయనను వెతకాలి. తర్వాత సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని మనము 10 విషయాలు ఈ రోజు నేర్చుకున్నామండి. ఇవన్నీ మన జీవితంలో మన జీవిత కాలం అంతయు ఉన్నప్పుడు దేవుడు మనకు ఎలాంటి కష్టాలు రాకుండా మనల్ని కూడా జీవిత కాలం అంతయే ఉంటాడన్నమాట. తర్వాత ఈ వాక్యం నేను ఇంతతో ముగిస్తున్నానండి. ఈ వాక్యం ఇచ్చిన మొబైల్ స్తుతి ఆరాధన తరపు వారికి మరొకసారి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. ఆమేన్.